20 రూపాయలు తేడా మొత్తం నల్లగా నల్లబడిపోయి కొనే కాడ మార్కెట్కి పోయేసరికి ఇది తాడు గేరు అసలు పనికిరాదు. కనీసం ఆ పోయిన దాని మందం కూలి కూడా ఆటో ఛార్జ్ మందం కూడా పట్టుకపోయిన పత్తికి వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వమే ప్రత్యేక ఆలోచన పెట్టాలి. ఇదంతా కూడా మనం ఇలా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే తిరుగుతూ వస్తున్నాం. ఇట్లా దారెంబట్టి యాక్చువల్గా ఈరోజు మనము దుబ్బక్క ఎలక్షన్ ప్రచారానికి పోతుంటే దారెంబట్టి ఇట్లాంటి పరిస్థితి కనబడ్డది. పూత మంచిగా వచ్చింది కానీ నీళ్ళ పరిస్థితి రకంగా అవన్నీ కూడా మొత్తం జాలుపడిపోయి ఎక్కడికక్కడ ఎర్రగా అవుతున్నాయి. ఇంతకుముందు మనం ఒక చేను చూసినా మొత్తం ఎర్రగా ఎండిపోయింది. ఇంట్లో కూడా మొత్తం నీళ్లు ఉన్నాయి, బయటికి పోయే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. ఎర్రగడ్డల మీదనో ఎర్రవెల్లి కాడ ఒక్కటే చూసుకుంటే కాదు, అందరి వ్యవసాయ క్షేత్రాల్లో ఆలోచించి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. 5,000తోటే సరిపోదు. ఇది మొలక, ఇది రేపు మొలక వస్తుంది. ఈ మొలక ఇది వచ్చిన తర్వాత ఇది ఎందుకు పనికి రాకుండా పోతుంది. అడిగి పట్టుకపోయేసరికి వాళ్ళు వద్దు, ఇది ఎర్రగా ఉంది, కర్రెగా ఉంది, మొలక ఉంది, అలా కాటన్ లేదు, రకరకాలుగా నల్లబడుతూ ఉంటుంది. ఇలా నల్లబడుతుంది, ఇక కాయ మొత్తం నల్లబడుతుంది. ఇంకొక రేపెల్లుండి అయితే ఎందుకు పనికి రాకుండా పోతుంది. పాపం ఎంత కష్టపడి పంట పండిస్తే ఇవాళ వర్షాలు వచ్చి మొత్తం ఎక్కడెక్కడ ఆ నీళ్ళు కూడా ఇప్పటికిప్పుడు బయటికి పోయే పరిస్థితి కూడా కనబడుతున్నాయి. ఇదైతే మొత్తం మంచి పొట్ట మీదకి వచ్చినటువంటి పంట. తమ్ముడు రండి ఎవరిది ఎవరు కాన్స్టిట్యున్సీ? కేసీఆర్ కాన్స్టిట్యున్సీ దుబ్బాక. మొన్న అంతకుముందు అంతకుముందు వాన పడ్డప్పుడు కూడా ఇట్లనే పరిస్థితి. మొత్తం అటంతా ఇక్కడ అన్న పొలం ఉందా నీది? వరి పెట్టారా? అప్పుడు కూడా మొత్తం పూత పూసి అవి పగిలి నల్లగా అదంతా మునిగిపోయినట్టు. అంతకుముందు వర్షాలు పడ్డప్పుడు ఏమన్నా వచ్చారా? అదే మనం నిన్న కూడా మేము అడిగినాము ఏదన్నా నష్టపరిహారం ఇవ్వాలి అని. మా దగ్గర కూడా పోయినసారి ఆగస్టులో వర్షాలప్పుడు కూడా బాగా పడ్డాయి. సరే మొన్నటిసారి అసెంబ్లీలో ఏదన్నా చర్చ చేసుకుంటారేమో, కొద్దిగా ఏమన్నా నష్టపరిహారం ఇస్తారు కావచ్చు అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ నిన్న అసెంబ్లీ అయింది, సాయంత్రం నుంచి వానలు పడుతూనే ఉన్నాయి. వర్షాలు అయిపోలేదు. నిన్న ఒక పూటలో కూడా మేము అసెంబ్లీ కాడ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం, రాలేదు. బాగుందా బాగుందా? ఎన్ని పట్టింది వర్షం? బట్టలే ఆడు పట్టొస్తుంది.